దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు. దీనికి సంబంధించి కడప నుంచి మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇక ఏపీలో ఎలక్షన్స్ మే 13న అలాగే జూన్ 4న కౌంటింగ్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల సంగ్రామంగా దీన్ని చూడవచ్చు. 97 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా ఓటింగ్ లో పాల్గొనేటువంటి ఒక మహత్తర ఎన్నికల సంగ్రామం ఇది. దేశవ్యాప్తంగా లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇప్పటి నుంచే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఓవరాల్ గా 7 విడతలుగా 7 దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాలు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి కాశ్మీర్ లో కూడా ఎన్నికలు నిర్వహించడం ఇది ఒక అపురూప ఘట్టంగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా 10,50,000 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగబోతుంది. ఎన్నికల ప్రక్రియలో 1,50,00,000 మంది సిబ్బంది, అంటే 1,50,00,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారు. 55 లక్షల ఈవీఎంలను ఈ ఎన్నికల ప్రక్రియ కోసం ఎన్నికల కమిషన్ వినియోగించబోతుంది. 1,82,00,000 మంది ఈసారి కొత్తగా ఈ దేశంలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాలో 97 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు. వారందరూ కూడా 7 దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కులను వినియోగించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎన్నికలు మొత్తం జూన్ 16వ తేదీ లోపల దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ అయితే షెడ్యూల్ రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఏపీ విషయానికి వస్తే ఈ రోజు మొదలైనటువంటి నోటిఫికేషన్ ఏప్రిల్ 25వ తేదీన వరకు నామినేషన్ల గడువు ఉంటుంది. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26వ తేదీ వరకు ఉంటుంది. 29వ తేదీన ఉపసంహరణ. పోలింగ్ మే 13వ తేదీన ఏపీ వ్యాప్తంగా ఏపీ అసెంబ్లీకి పోలింగ్ జరగబోతుంది. అలాగే జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరగబోతుంది. అంటే ఏప్రిల్ 13 అంటే 17, ఇది 4, 21 రోజుల తర్వాత ఏపీలో ఓటింగ్ ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ ముగిసిన 21 రోజుల తర్వాత కౌంటింగ్ జరగబోతుంది. అంటే అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం ఓటర్లు ఈవీఎంలో నిక్షిప్తం చేశారు అన్నది ఉత్కంఠ పరిణామాలను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అందరూ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఆయా జిల్లా యంత్రాంగాలన్నీ కూడా ఎక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా డేగకన్నుతో నిఘా పెట్టుకున్న పరిస్థితి. ఇప్పటికే పోలీస్ శాఖకు సంబంధించి నియోజకవర్గాల వారీగా అక్కడ పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఏది ఎన్నికల కోడ్ నియమావళిలోకి వస్తుంది, ఏది అతిక్రమించినట్టు అవుతుంది. కాబట్టి వాటన్నిటి మీద అవగాహన కల్పించారు. వాటన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ ఎక్కడికక్కడ కట్టడి చేస్తారు. ఇంకా మరోవైపు అధికారులు పూర్తి ఏర్పాట్లలో నిమగ్నమైతే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం, ఈ ఎన్నికల్లో గెలవడం కోసం రాజకీయ పార్టీలు చెయ్యని కసరత్తు లేదు. ఇప్పటికే ఏపీలో 3 నెలల ముందు నుంచే ఎన్నికల హడావిడి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.